కరీంనగర్ వినియోగదారుల సంస్థకు సంబంధించి కానీ లోక్ సత్తా వ్యవహారాలకు సంబంధించి కానీ ఫిలిం సొసైటీకి సంబంధించి కానీ ఒక సోషల్ సామాజిక స్పృహతోటి ఆనాటి రాజకీయ భీష్ముడు చొక్కారావు గారి దగ్గర అనేక సందర్భాల్లో సహవాసం ఉన్నటువంటి శ్రీనివాస్ గారి విగ్రహావిష్కరణ సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ ఈనాడు కూడా అవినీతికి వ్యతిరేకంగా నీతి నిజాయితీకి మారుపేరుగా సమాచార హక్కు చట్టం వినియోగించుకుంటూ అనేక సందర్భాల్లో ఇటు ఫిలిం సొసైటీకి సంబంధించి కానీ అటు కన్స్యూమర్స్ కూడా న్యాయం జరిగే విధంగా పోరాటం చేసిన శ్రీనివాస్ గారికి నివాళులు అర్పిస్తా ఉన్నాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కూడా ప్రార్థిస్తున్నాం. అంటే గతంలో తెలంగాణ సగటు మనిషికి ఉన్నటువంటి అనుమానము కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు బలీయంగా నిజ నిర్ధారణ జరిగేటువంటి విధంగా ఈరోజు కవిత గారి లేఖ ఉంది. కవిత గారు అడిగిన ప్రశ్ననే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ లోని కొంతమంది పిటిషన్ ఇచ్చినారు. ఇది బాంబులతోటి పేల్చినారు కావచ్చని ఎంక్వైరీ కమిషన్ వేసిన రిపోర్ట్ నా దగ్గర కూడా ఉంది. నేను కూడా కాళేశ్వరం విజిట్కి అయినా అన్నాడు హుస్నాబాద్ అభ్యర్థిగా. ఎక్కడ కూడా అటువంటిది లేదు, అంత లోపలికి దిగి బాంబు పెట్టే అవకాశం లేదని ఆనాడు ఆ కమిటీ తీర్మానం వెరిఫికేషన్ పోలీస్ ఇన్స్ట్రక్షన్లు చెప్పినారు. ఇన్ని రోజుల తర్వాత మళ్ళా ప్రజలను డైవర్షన్ చేయాలని రేవంత్ రెడ్డి గారు కూడా నేషనల్ హెరాల్డ్ నోటీస్ వచ్చిందని కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలు చూసేదో విభేదాలున్నాయని కాంగ్రెస్ పార్టీకి నువ్వు చెప్తే కాదు, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ముందు నుంచి ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. అదే మా బలము, మా ఐక్యత కూడా. మేము అంతర్గతంగా ప్రజాస్వామికంగా ఎన్ని మాట్లాడుకున్నా శత్రువు వచ్చినప్పటికీ ఏ విధంగా 2023లో మిమ్మల్ని మట్టి కనిపించడం చూసినారు. కాబట్టి వాటి జోలుకోకుండా పెద్దలు కేసీఆర్ గారికి వచ్చినటువంటి నోటీసు మీద అవినీతి ఆరోపణల మీద నిజం తెలుసుకునే ప్రయత్నం చేయండి. కవిత గారు పేల్చిన బాంబుల మీద ముందు వాటికి సంబంధించిన డ్యామేజ్ ఏ విధంగా భారతీయ జనతా పార్టీతోటి మీరు ప్రత్యక్షంగా మేము శత్రువులం, రాజకీయ పరంగా విభేదాలున్నాయని చెప్పగలిగే శక్తి ఉంటే దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేయండి. అవేం చేయకుండా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని విమర్శ చేసి గొప్ప సాధించుకున్నామని చెప్తే అది సాధ్యం కాదు అనే మాట సందర్భంగా మనం కాంగ్రెస్ పార్టీతో ఇప్పుడు ఇది రాజకీయ పార్టీ. మేమేం మళ్ళీ దాన్ని క్రిటిసిజం కాదు, మేము మఠమో లేకపోతే ఇంకోటో జనరల్గా వేరే కార్యక్రమాలే కాదు. యూఆర్ ఇన్ పాలిటిక్స్. రాజకీయాల్లో వస్తుంటారు పోతుంటారు. దానికి సంబంధించినటువంటి ఎవరు ఎప్పుడు రాజకీయ పరిణామాలు మారుతాయో నేనేం జ్యోతిష్కం చదవలే, కానీ అనేక పరిణామాలు జరుగుతాయి రాజకీయాలు ఏమున్నది. కాబట్టి ఇప్పుడు ఆ అంశంకు ప్రస్తావన లేకుండా కవిత గారు నేరుగా పార్టీ అధ్యక్షునిగా మొన్న జరిగినటువంటి సింహగర్జన సందర్భంగా 2001 నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వలే, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎందుకు టార్గెట్ చేయలే, కార్యకర్తలను కలవకుండా ఎందుకు దూరం ఉంటా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ ఎందుకు లోపాయకారిగా ఒప్పందంలాగా మౌనంగా ఉంటున్నారనే అంశాలకు జవాబు చెప్పాలి.